40 years ఇండస్ట్రీ 4 సార్లు ముఖ్యమంత్రి అని చెప్పుకునే ముఖ్యమంత్రి చంద్రబాబు అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అమలు చేయడంలో విఫలమవుతున్నారని నగర మేయర్ వసీం అన్నారు. భారత రాజ్యాంగం దినోత్సవ సందర్భంగా ఆయన అంబేద్కర్ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్ వసీం మాట్లాడుతూ గతంలో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఖచ్చితంగా అమలు చేశారని, అన్ని వర్గాల వారి అభ్యున్నతి కోసం ఆయన పాటుపడ్డారన్నారు. అయితే కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత కక్ష సాధింపులు కనిపిస్తున్నాయన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అరెస్టులు చేసి స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారని, వీటిని ప్రజలంతా గమనిస్తున్నారని మేయర్ వసీం తెలిపారు. ఖచ్చితంగా ప్రజలే తగిన బుద్ధి చెప్తారని తెలిపారు. అందరికీ నేషనల్ కాన్స్టిట్యూషన్ డే సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. స్వాతంత్రం దినోత్సవం వచ్చిన 2 సంవత్సరాలకే కాన్స్టిట్యూషన్ సిద్ధమైంది. అదేవిధంగా నవంబర్ 26వ తేదీన 1949లో దీన్ని ఆమోదించడం జరిగింది. ప్రపంచం అంతా ప్రజాస్వామ్య అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఇంత మంచి కాన్స్టిట్యూషన్ని రచించి దాని అనుగుణంగా మనం నడుస్తున్నామంటే ఎంత గొప్పదో ఈ కాన్స్టిట్యూషన్ అని కూడా మనం అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది. దీంట్లో అనేక విధాలుగా రచించడం జరిగింది. ప్రతి ఒక్క సామాన్య వర్గాలు ప్రతి ఒక్క వర్గాలకి న్యాయం చేస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు దీన్ని రచించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు చూసుకుంటే అనంతపురం జిల్లా నుంచి కూడా ఈ కమిటీ డ్రాఫ్టింగ్ కమిటీలో 2 సభ్యులుగా ఉన్న నీలం రెడ్డి గారు, అదేవిధంగా కల్లూరు సుబ్బరాజు కూడా వాళ్ళకి కూడా అవకాశం కల్పించడం చాలా గర్వకారం కూడా మీ అందరూ తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా ఈరోజు కాన్స్టిట్యూషన్ డే సందర్భంగా ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ 6 నెలల్లో ఏ విధమైన రాజ్యాంగం నడిపిస్తున్నారో మనం అందరూ కూడా ఒకసారి గమనించాలా. రెడ్ బుక్ రాజ్యాంగం ఏ విధంగా అమలు చేస్తున్నారో కూడా మనం అందరూ ఒకసారి గమనించాలా. గతంలో చూసుకుంటే ఏ విధంగా పరిపాలన చేస్తారో ఇప్పుడు చూసుకుంటే కూడా ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా కక్ష సాధింపులు కానివ్వండి, అనేక విధంగా ప్రభుత్వ వైఫల్యాన్ని మనం ఎత్తి చూపిస్తే పోస్టులు పెడుతుంటే వాళ్ళ మీద ఏ విధంగా కేసులు పెట్టడం కానివ్వండి, అరెస్ట్ చేయడం కానివ్వండి, రాష్ట్రంలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లు తిప్పుతూ వాళ్ళని ఇబ్బంది పెడుతున్న రకం కూడా మనం చూస్తున్నాము. ఏవన్నీ చూసినా కూడా ప్రజలు మీకు ఓటు వేసిన వాళ్ళనే ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో మీరందరూ కూడా ఏం చేసినా కుట్రలు చేసినా ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితి లేదు. అదేవిధంగా మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు విజయవాడలో. అదేవిధంగా రాబోయే రోజుల్లో ప్రజలందరూ గమనిస్తున్నారు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు 40 ఏళ్ళ పొలిటికల్ ఎక్స్పీరియన్స్ అంటారు, 4వసారి ముఖ్యమంత్రి అంటారు. ఇదేనా రాజ్యాంగం అన్న అమలు చేస్తుంటే మీ అందరూ తెలియజేసుకుంటూ మరోసారి ప్రజలందరికీ కాన్స్టిట్యూషన్ శుభాకాంక్షలు.